రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. దగ్గుబాటి వెంకటేష్ మన తెలుగు అగ్ర హీరోల్లో ఇతను కూడా ఒకరు. సో ఇతని రెండవ కూతురి ఎంగేజ్మెంట్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు ఎవరికి తెలియకుండా అని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. అండ్ రీసెంట్గా నమ్రత గారు కూడా తన ఎక్స్ అకౌంట్ ద్వారా కూడా కొన్ని ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పటివరకు వెంకటేష్ గారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఏ వేదికలోనే మనకి కనిపించరు. ఈవెన్ వాళ్ళ అబ్బాయిని కూడా ఇప్పుడు కూడా ఆయన ఎక్కువగా పరిచయం చేయలేదు. సో మరి ఈ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? విక్టరీ వెంకటేష్ అని పెట్టిన పేరు ప్రేక్షకులు. అంటే ఆయన ఏది చేసినా కూడా విక్టరీగానే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అన్నట్టు దగ్గుపాటి వెంకటేష్ అని కానీ కాదు, దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పుడు ఎక్కడ ఎవరు తెర మీద కనిపించరు. ఈవెన్ సురేష్ బాబు గారి ఫ్యామిలీ కానీ, వెంకటేష్ గారి ఫ్యామిలీ కానీ ఎంతసేపు వీళ్ళు వేడుకలకు వచ్చి వీళ్ళు కనిపించినట్టుగా వీళ్ళు సింగిల్గా వచ్చినట్టు సందర్భాలు చూసాం తప్ప వెంకటేష్ గారు సతీ సమేతంగా హాజరైనట్టుగా చాలా అరుదు, చాలా చాలా అరుదు అంటే చాలా అరుదు. సో ఆయనకి 3 కూతుర్లు, ఒక బాబు అనుకుంటా వెంకటేష్ గారికి. సో ఒకసారి ఎక్కడో ఒక స్వాతి బుక్లో అందులో ఇస్తే నేను చూసాను ఫస్ట్ టైం. మీరు సరసా ఇప్పుడంటే యూట్యూబ్లో వచ్చేసే సోషల్ మీడియా వచ్చేసి చూస్తున్నాం కానీ లేదంటే అసలు ఎక్కడ ఫొటోస్ కూడా కనబడేవి కాదు. అందులో వెంకటేష్ గారికి 3 అమ్మాయిల తర్వాత ఒక బాబు. పైగా ఆయనకి కొద్ది ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ అంట. ఎందుకంటే మనం గోపాల సినిమా ఆడియో ఫంక్షన్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారు యాక్ట్ చేశారు కదా. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, వెంకటేష్ గారు నేను మాట్లాడుకున్నాం అంటే మ్యాక్సిమం ఒక బుక్ గురించో లేదంటే ఒక ఆధ్యాత్మిక సంబంధం గురించో మాట్లాడుకుంటాం, ఎప్పుడు ఆ భావజాలంతో ఉంటాను అని. దట్టు పెద్ద హీరోల్లో ఫ్యామిలీ గురించి ఎక్కువగా బయటికి తెలియని అగ్ర హీరోలు ఎవరు ఉన్నారంటే వెంకటేష్ గారు ఒకడే. చిరంజీవి గారు అంటే తెలుసు ఫ్యామిలీ ఏంటి అని. నాగార్జున గారు మొత్తం, ఆవిడ అమల గారు కూడా ఒకప్పుడు హీరోయిన్గా చేశాక అది బాగా తెలుసు. బాలయ్య బాబు గారు అంటే ఎలాగో నందమూరి గారు ఫ్యామిలీ కాబట్టి బాలయ్య బాబు గారు, ఆవిడ కూడా ఎక్కడ రారు సర్వసాధారణంగా. బట్ ఈయన రాజకీయ నేపథ్యంలోనూ కుటుంబ నేపథ్యంలోనూ కూడా ఉన్నారు కాబట్టి ఆ విధంగా, లేకపోతే వాళ్ళ అమ్మాయి లోకేష్ గారిని చేసుకుంది కాబట్టి ఆ పరంగా మొత్తానికి కుటుంబిస్తున్నారు. బట్ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఎక్కడ మీరు అన్నట్టు ఎక్కడ చూడడం కూడా లేదు. అలాంటిది ఇంకా పెళ్ళిళ్ళు కూడా చాలా సింపుల్గానే చేసుకుంటారు. అంటే చెప్తారు బాగా దగ్గర వాళ్ళకి సన్నిహితులకి చేయించుకుంటారు. ఇది కూడా నమ్రత గారు తమ ఎక్స్ అకౌంట్లో ఆవిడ అమ్మాయి పేరు హవ్యవాహిని నిశాంత్ అని బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయి ఏదో చెప్తున్నారు. ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. ఆ వేడికి వెళ్ళిన ఫోటోలు షేర్ చేశారు కాబట్టి తెలిసింది. అఫ్ కోర్స్ ఫిలిం నగర్ వర్గాల వరకు అయితే అందరికీ తెలుసు, అక్కడ ఉండే జర్నలిస్ట్ సోదరులకి, సినిమా వర్గానికి సంబంధించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళ వరకు కొంతవరకు తెలుసు. బట్ అందరికీ ఓపెన్గా చేసి ఉండదు. ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడు పెద్ద అమ్మాయికి మేబీ మ్యారేజ్ అయ్యే ఉంటుంది, అయ్యిందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు రెండో అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందంటే పెద్ద అమ్మాయికి ఆల్రెడీ అయ్యే ఉంటుంది కదా. సో ఆ విషయాలు కూడా ఎక్కడ మనకు తెలియదు. ఆ అమ్మాయికి పెళ్ళి అయిందా అవలేదా, అయితే పిల్లలు ఎంతమంది, అట్లా జనరల్గా ఉండదు. ఎందుకో వాళ్ళు మీడియా కొంచెం దూరంగా ఉంటారు అనుకోవచ్చు. అలా అని ఎక్కడ పడితే అక్కడ ఫ్యామిలీకి ఎక్కడ మనకు కనబడరు. అంటే కథాకార్యాల్లో కూడా ఆయన ఫ్యామిలీతో అటెండ్ అయ్యాడు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు, దంపతులు దీవించారు, అలా న్యూస్ మనం ఎప్పుడు చూడం కదా. సో ఒక విధంగా అంటే అంత స్టేటస్ ఉండి కూడా రామానాయుడు గారు ఫ్యామిలీ కదా. జనరల్గా ఇండస్ట్రీలో కూడా కొంతమంది వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడినా ఇండస్ట్రీ నడిపించేది ఆ 4 కుటుంబాలని అంటుంటారు. అంటే సరదాగా అనుకుంటే 4 కుటుంబాలు, చిరంజీవి గారి ఫ్యామిలీ, బాలకృష్ణ గారి ఫ్యామిలీ, నాగేంద్ర గారి ఫ్యామిలీ, వెంకటేష్ గారి ఫ్యామిలీ. మెయిన్ ఈ నగర హీరోలు వీళ్ళే కదా. అంటే మిగతా వాళ్ళు లేరని కదా నా ఉద్దేశం. సో ఈ 4 ఫ్యామిలీలు నడిపిస్తున్నాయి, 4 ఫ్యామిలీల నుంచి ఎక్కువగా ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్ వస్తుంటుంది అన్నట్టుగా అన్నప్పుడు ఎంత ఆ స్టేచర్కి ఎన్నైనా చేయొచ్చు. కానీ నేను ఎప్పుడు గుప్తంగానే ఉంచుతాడు, ఎక్కడ బయటపడ్డు, ఎక్కడ హడావిడి ఉండదు. లేదా పలానా పబ్కి వెళ్ళి ఇలా ఇష్యూ చేశాడని, లేదా పలానా దగ్గర ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడని కానీ ఎక్కడ మనకు కనబడదు. వెంకటేష్ అంటే వివాద రహితుడు. ఇటువంటి వివాదాలు కూడా ఉండవు ఆయన మీద కానీ, ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ. ఇప్పుడు రానా గారు వచ్చి ఒక నేషనల్ లెవెల్లో ఒక ఇమేజ్ సంపాదించుకొని బాహుబలి లాంటి మూవీలో విలన్గా చేసి తర్వాత బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసి ఇమేజ్ తెచ్చుకొని ఓకే దగ్గుపాటి వారి ఫ్యామిలీకి ఒక హైప్ వచ్చింది. కానీ లేకపోతే చాలా డీసెంట్గా ఉండే ఫ్యామిలీ అని నా అభిప్రాయం. సో అందుకు ఇప్పుడు అందరికి షేర్ చేయాలని ఎక్కడ ఉంది. కాకపోతే మనం సినిమా వాళ్ళని ఈసారి ప్రతిదీ భూతద్దంలో చూస్తాం.
ఏంటి మంచిగా వెళ్ళిపోతే పర్వాలేదు, లేదంటే చిన్న ఇష్యూ వచ్చినా కూడా దాన్ని ఎట్లా జరిగిందట, అవమానం జరిగిందట, పరాభవం జరిగిందంట, అక్కడ పార్కింగ్ ప్లేస్ లేకపోతే పార్కింగ్ డ్రైవర్లు గొడవ పడ్డారంట, ఊరికే ఇంకా అదిగో పులంటే ఇదిగో తోక అనే మీడియా ఉన్న ఈ రోజుల్లో రకరకాలుగా ఇష్యూస్ అవుతుంటాయి కదా. సో కొంతమందికి అవి నచ్చవు, గుంభనంగా ఉంటూ అలా డీసెంట్గా వెళ్ళిపోతూ అనుకుంటారు. బాలీవుడ్ స్టైల్లో ఎలా అంటే చాలామంది బిజినెస్ మ్యాన్లు వాళ్ళు స్టార్లు అందరికి పిలుస్తారు, వాళ్ళకి సంగీత్ అని అదని ఇది, ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా సంగీత్ అనే ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు పెళ్లికి ముందు. సో వీళ్ళు చేసినా కూడా ఎక్కడ వాళ్ళ పర్సనల్ పోర్టల్లోనో వాళ్ళ పర్సనల్ సైట్లో కూడా రిలీజ్ చేయొచ్చు కదా, సురేష్ బాబు గారి సైటో లేదంటే సురేష్ ప్రొడక్షన్కి సంబంధించిన బ్లాగ్లోనో ఎక్కడోనో రిలీజ్ చేయొచ్చు కదా. అలా కూడా ఉండదు ఎప్పుడు. అదే అనిపిస్తుంది జనరల్గా వాళ్ళ పర్సనల్ బ్లాగ్స్లోనో వాళ్ళ పర్సనల్, లేకపోతే వెంకటేష్ గారికి ఎక్స్ అకౌంట్ ఉంటుంది, రానా కూడా ఎక్స్ అకౌంట్ ఉంటుంది, వాళ్ళు షేర్ చేయొచ్చు కదా, చేయరు. అంతే, వాళ్ళకి అట్లా ఆర్భాటాలు నచ్చలేము. ఒకవేళ నచ్చినా ఇట్లా బయటికి నలుగురికి చెప్పుకునేది కాదు, ఎందుకులే మన లైఫ్ మందే అని అనుకుంటారేమో. అంటే పర్సనల్ లైఫ్లో వెళ్తే సెక్యూరిటీ రీజన్స్ కూడా కొన్ని వస్తాయి కదా, అలా అయ్యుండొచ్చు మేబీ. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.